విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మన తెలంగాణలో. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధరణి అని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ధరణిలోనే అన్ని ఏదైతే ల్యాండ్ డాటాస్ ఏవైతే అన్ని ధరణిలో సేకరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి ధరణి అనేది వ్యవస్థని కొంచెం ఆపేయడం జరిగింది. ల్యాండ్ కొనేవాళ్ళు మళ్ళీ దేంట్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ డాటా అంతా దేంట్లో ఎంట్రీ చేసుకోవాలి సార్? సార్ ఇప్పుడు ధరణి అని కొత్త పోర్టల్ తీసుకొస్తున్నాం. దీనివల్ల జనాలకు టైటిల్ ప్రాబ్లం రాదని గతంలో ప్రభుత్వం చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ధరణి నిజమే బాగుంటుందేమో అని జనాలు కూడా ఆశించారు, అందరు కూడా అనుకున్నారు. ధరణిలో ఆశించినంత ఫలితాలు కనపడలేదు. ఎందుకంటే పట్టదారు పాస్బుక్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాస్తు కాలం కొంతమంది ఇందాకే మీరు చెప్పినట్టుగా ఒక జమీందారు పేరు మీద కొంత భూమి ఉంటుంది, కానీ ఈయన సాగు చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేసుకోడు, ఈయన స్తోమత లేకనో ఇంకో విధంగా చేసుకోడు, బట్ పొజిషన్లో 60 ఏళ్ళ నుంచి ఉంటుండు, కబ్జా కంటిన్యూ ఉంది కాబట్టి అడ్వాన్స్ పొజిషన్ మీద కోర్టులో కేసేసి ఆర్డర్ తెచ్చుకునే అవకాశం కూడా అతనికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాస్తు కాలం బీకేసి తీసేసేటప్పటికి ఆ కాస్తుదారు పోయి ఓన్లీ పట్టదారే ఉంటాడు. ఇప్పుడు ఆ పట్టదారికి పాస్బుక్ వస్తుంది. ఏ పట్టదారు అయితే ఆయన ఎక్కడో ఉంటాడు, అనామకుడుగా ఏ సిటీలో ఎక్కడో ఉంటాడు, ఆయన పాస్బుక్ వస్తుంది. ఈయన పొజిషన్లో ఈయన ఉంటాడు, పాస్బుక్ ఏమో ఆయనకు వస్తుంది. ఆయన దాన్ని పెట్టి ఎవరికి అమ్మేస్తాడు. ఈ భూబకాసురులు ఎవరైతే ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కలివిడైపోయి వాళ్ళతో డాక్యుమెంట్ చేయించుకొని ఈ రైతులు లేపేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల న్యాయం జరుగుతుంది. తర్వాత ప్రాపర్గా ల్యాండ్ అంతా కూడా ఏంటంటే ప్రాపర్గా వెరిఫై చేసి ఇచ్చింది కాదు. చిన్న డౌట్ అన్ని ప్రొబేటెడ్ ల్యాండ్లో పెట్టేసి పక్కకు పడేసారు. ఏదో కాలంలో ఎంటర్ చేయడం, కొంతకాలం అయితే అసలు కరెక్షన్ అవకాశమే లేకుండా చేశారు. తర్వాత కరెక్షన్కి ఇచ్చినా కూడా కరెక్షన్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో కరప్షన్ మెయిన్, దాన్ని తట్టుకొని పేదవాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా కలెక్టర్ చేయాలని పెట్టారు. అప్పుడు పవర్స్ అని కలెక్టర్కి ఇచ్చారు ధరణిలో. అదొకటి తప్పండి. ధరణిలో కలెక్టర్కి ఇస్తే కలెక్టర్కు జిల్లా వేజ్కి వచ్చే ఇష్యూస్ చాలా ఉంటాయి. వాటితో పాటు ఇది కూడా చూడాలంటే ఆయన టైం సరిపోదు, ఆయన ఉండే టైం తక్కువ. ఆ తక్కువ టైం చేయాలంటే కాదు. ఎంఆర్ఓ వీళ్ళంతా జస్ట్ దే ఆర్ డూయింగ్ దట్ ఏమంటారు విఆర్ఓ పొజిషన్ చేస్తున్నట్టు ఉంది. కింద ఏం జరుగుతుందో రిపోర్ట్ దేవట రిపోర్టు కలెక్టర్కి, కలెక్టర్ దాన్ని అప్రూవ్ చేయాలి. ఆర్డీఓ త్రూ వెళ్తే అది అప్రూవ్ చేయాలి. అందుకని ఏదైతే మనం పవర్స్ అన్ని కేంద్రీకృతమైనట్టుగా ఒక దగ్గర ఇప్పుడు మండల వ్యవస్థ తెచ్చినప్పుడు దాన్ని అందరు కింది లెవెల్ వరకు జనాలకు వెళ్ళిపోతుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ధరణి తెచ్చి కలెక్టర్కి పవర్స్ ఇవ్వడం వల్ల ఆ పవర్స్ అన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ దాంతో ఏమైతే ఒకప్పుడు ఈ పటవారీ వ్యవస్థ కానీ ఇంకా ఘోరమైన పరిస్థితి అయింది. ఇట్లా కొంత అందులో ఉన్న మంచి ఫెసిలిటీ ఏంటంటే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అదే రోజు ఎంఆర్ఓ గారు వెంటనే మోటేషన్ చేసి పాస్బుక్ ఇవ్వడం చూడండి, అదొక బెస్ట్ థింగ్ ధరణిలో. మిగతా అన్ని కూడా లోపాలి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. దానివల్ల మామూలు పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధరణితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను తెలిసిన చాలా గ్రామాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పాస్బుక్ ఇవ్వరు, ఏమంటే ప్రొబేటరీలో పెడతారు. ప్రతిదీ ప్రొబేటరీలో పెట్టి ప్రొబేటరీలో తీయాలంటే అది పెద్ద ప్రాసెస్. ఈవెన్ కోర్టుకు వచ్చి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిప్రజెంటేషన్ తీసుకుపోయి హైకోర్టులో వేస్తున్నాం. హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, దీని రిప్రజెంటేషన్ డిస్పోజ్ చేయండి, దీన్ని పరిశీలించండి అని చెప్పి ఇస్తే తర్వాత వాళ్ళు ఏం చేయరు. చేయకపోతే ఏం ఎస్ అని నో అని ఏదో ఒకటి చెప్పాలా. ఈ ఆర్డర్ పాస్ చేయరు, కలెక్టర్ డైరెక్షన్ ఇస్తే. దాంతో మళ్ళీ కంటెంప్ట్ వేస్తున్నారు. కోర్టులో కంటెంప్ట్ వేయాలి. కంటెంప్ట్ వేస్తే అప్పుడు వచ్చి ఏదో చెప్తారు. దాని కూడా ఈవెన్ కంటెంప్ట్ అంటే కూడా భయం లేకుండా పోయింది కలెక్టర్స్కి. అంత కోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వేస్తే వేసుకోపోయిన టైపులో జనాలకి ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, ఇంకా కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ మీరు చేయాలి కదా అని అంటే, కోర్టు ఆర్డర్ ఇస్తే చేయాలి, చేయం, కంటెంప్ట్ వేసుకుని వేసుకోపో. కలెక్టర్ దగ్గర ఉండే ఒక వ్యక్తి చెప్పడం అంటే కలెక్టర్ దగ్గరనే కేంద్రీకృతం అయితే కరెక్ట్ కాదు. ఏదైతే మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినప్పుడు కింద లెవెల్ అంతా ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలనుకున్నాము, అది తీసుకుపోయి కేంద్రీకృతమైనట్టు అయిపోయింది. అది కరెక్ట్ కాదు. ధరణి మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవే కాదు, కొందరు భూములు ఇప్పుడు ఎగ్జాంపుల్ దగ్గర పట్టా గురించి చెప్పాను. అట్లే కాకుండా మాదే ఒక భూమి ఉంది. మా భూమి ఎగ్జాంపుల్ ఒక దగ్గర భూమి కోసం మాది ఆల్రెడీ పాత పాస్బుక్లు ఉన్నాయి. ఇంతకుముందు పాస్బుక్లు ఉన్న వాటికి యాజ్ ఇట్ ఈజ్ పాస్బుక్ ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా ఇంతకుముందు పాస్బుక్లు కూడా ఆపి పెట్టారు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఆపేశారు. మాకు ఇంతకుముదు పాస్బుక్ ఉంది కానీ ఇప్పుడు ఇష్యూ చేయలే. ఏమైందని తరగతి పెడితే ఒకసారి విఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పట్టుకొని పోయారు, పంచనామా చేసి ఏది చేస్తాం అన్నారు. కన్సర్న్ తహసీల్దార్ సమ్ బ్రైబ్ డిమాండ్ చేస్తే దీనికి బ్రైబ్ చేసి మా తాత ముత్తాతల దీనికి ఇచ్చే అవసరం లేదు, యాన్సెస్టర్ ప్రాపర్టీ అని ఇవ్వడం మానేసినాం, ఇవ్వలేదు. దాంతో పెండింగ్ తర్వాత వెళ్ళిపోయింది. ఇంకా అలా పెండింగ్ ఉంటూ ఎవరెవరితో రిక్వెస్ట్ రికమెండ్ చేయించుకుంటే అది కలెక్టర్ దాకా పంపించారు. కలెక్టర్ దానికి ఏదో 5,000 కట్టాలి, ఏదో కట్టేసి మీ సేవల తంబియమంటే ఇచ్చాం. తర్వాత ఎంతో రిజెక్టెడ్. వాట్ ఈస్ ద రీజన్ ఏమి చెప్పలేదు, రిజెక్ట్ చేశారు. ఈ ఎంఆర్ఓ కలిస్తే మరోసారి అప్లికేషన్ పెట్టుకోండి. ఇదేం వ్యవస్థ అండి? ఒకసారి ఎంఆర్ఓ గారు కరెక్ట్ ఉందని రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే హెవీ ఉన్నప్పుడు ఆయన బిజీ ఉన్నప్పుడు రిజెక్ట్ చేస్తారు. సార్ మళ్ళీ పెట్టుకోండి సార్ అని చూద్దామని ఎంఆర్ఓ అడ్వైజ్ చేస్తారు.
ఓకే. ఇలా ఒక మామూలు ప్రజలు కలెక్టర్ ఆఫీస్ తిరగాలంటే చాలా కష్టం అండి. ఏదైనా కలెక్టర్ దగ్గర మీరు టైటిల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి అది కష్టం. ఏ కింద ఇంతకుముందు ఉన్నట్టు ఎంఆర్ఓ ఆర్డీఓ లెవెల్లో ఉంటే కనుక నిత్యం కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసు జనాలకి దగ్గరలాగా ఉంటుంది. సో అక్కడ తిరగడానికి ఈజీగా ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడో ఒక చోట తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. దాని మీద కొత్త ప్రభుత్వం ఏదైతే చట్టం ఏదో తెస్తానంటున్నారు, ఈ మధ్యనే అసెంబ్లీ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. సార్ దాంట్లో ఇంకా పూర్వపరాలు చూస్తే కానీ మనం చెప్పలేము. తేవాల్సిన అవసరం అయితే ఉంది, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఓకే. అంటే ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏ వస్తుందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అని అది అంటున్నాం. వస్తే మనం చెప్పొచ్చు. జనాలకు అందుబాటులో ఉండాలి. ఏదైతే సరే ఎంఆర్ఓ ఒక ఆర్డీఓ ఒక కింద వ్యవస్థలో పవర్స్ ఇస్తే బాగుంటుంది. ఇంత ముందు ఉన్నట్టే అవును. ప్రస్తుత ప్రభుత్వం అట్లాంటివి చేస్తున్నాము. కలెక్టర్కి ఎంఆర్ఓకే వస్తాయి అంటున్నారు. అది వస్తే కనుక బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గర అంటే జనాలు తిరగలుగుతారు, అందుబాటులో ఉంటుంది. ఓకే. కలెక్టర్ దగ్గర పోలేరు, ఆయన టైం కూడా ఇవ్వలేరు. అవును. ఈ బిజీ విత్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇష్యూ చాలా ఉంటాయి. ఓకే. అవన్నీ వదిలిపెట్టి ఇది చూసుకుంటూ కూర్చోవాలంటే అంత టైం వాళ్ళకి దొరకదు. ఓకే.